ఏం పాపం ఎరుగని అమాయక విద్యార్థిని రాక్షస డ్రైవింగ్ తో ప్రాణాలతో పోరాడుతుంది. రేపో మాపో డాక్టర్ కావాల్సిన అమ్మాయి ఇద్దరు మతోన్మాదుల చేతిలో గాయపడి పేషెంట్ గా చికిత్స పొందుతుంది. నిందితులు ఏం చక్క దర్జాగా ఎంజాయ్ చేస్తుంటే విద్యార్థిని ప్రియాంక మాత్రం చావు బతుకుల మధ్య కొట్టుమిటాడుతుంది. విద్యార్థిని పట్టించుకునే నాథుడు ఎవరు? నిందితులను ఎవరు రక్షిస్తున్నారు? మద్యం మత్తులో నిందితులు చేసిన ఈ ఘోర దారుణానికి ఇప్పుడు ఆమె గొంతు మూగబోయినా ఆమె గొంతును ఖచ్చితంగా ఐ న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. ఆమె గొంతుకై ప్రశ్నిస్తూనే ఉంటుంది ఐ న్యూస్. ఐ న్యూస్ వరుస కథనాలతో డాక్టర్ ప్రియాంక దారుణ ఘటనలో రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు ఎటికేలకు స్పందించి పురోగతి సాధించారు. మెడికో జీవితాన్ని నాశనం చేసి మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి పారిపోయిన కిరాతకులు సూరవరపు దశ్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నీరు మున్నీరు అవుతున్న ఆ బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ డాక్టర్ ప్రియాంకకు న్యాయం జరిగి నిందితులకు కఠిన శిక్ష పడే వరకు ఐ న్యూస్ తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉంటుంది. రాజమండ్రిలో మెడికోలను కారుతో ఢీకొట్టిన ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ ఘటనలో బాధిత మెడికోలు ప్రియాంక, ఉమేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఘటనలో మెడికోలు తీవ్రంగా గాయపడడం బాధకరమని చెప్పారు. ఘటన జరిగిన తీరును బాధితులు అధికారులు సీఎంకు వివరించారు. మద్యం మత్తులో ఇద్దరు మెడికోలను కారుతో ఢీకొట్టి పరారయ్యారని చెప్పారు. ఘటనకు కారణమైన నిందితులను అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. అయితే నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. బాధిత మెడికోలకు అవసరమైన వైద్య సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఏం పాపం ఎరుగని అమాయక విద్యార్థిని రాక్షస డ్రైవింగ్ తో ప్రాణాలతో పోరాడుతుంది. రేపో మాపో డాక్టర్ కావాల్సిన అమ్మాయి ఇద్దరు మతోన్మాదుల చేతుల్లో గాయపడి పేషెంట్స్ గా చికిత్స పొందుతుంది. నిందితులు ఏం చక్క దర్జాగా ఎంజాయ్ చేస్తుంటే విద్యార్థిని ప్రియాంక మాత్రం చావు బతుకుల మధ్య కొట్టుమిటాడుతుంది. విద్యార్థినిని పట్టించుకునే నాథుడు ఎవరు? నిందితులను ఎవరు రక్షిస్తున్నారు? మద్యం మత్తులో నిందితులు చేసిన ఈ ఘోర దారుణానికి ఇప్పుడు ఆమె గొంతు మూగపోయినా ఆమె గొంతును మాత్రం ఖచ్చితంగా ఐ న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. ఆమె గొంతుకై ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఐ న్యూస్ వరుస కథనాలతో డాక్టర్ ప్రియాంక దారుణ ఘటనలో రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు ఎటికలకు రెస్పాండ్ అవ్వడం మనం చూస్తున్నాము. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు లైవ్ ద్వారా. గణేష్, మనం చూస్తున్నాము అసలు అమాయక విద్యార్థిని కావచ్చు, లేకపోతే ఆ ఇద్దరు స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళని వెంట నుంచి ఢీకొట్టి ఇప్పుడు దర్జాగా బయట తిరుగుతున్న ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఐ న్యూస్ ఎఫెక్ట్ చాలా గట్టిగానే పడినట్లుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజువల్స్ లో చూడొచ్చు బిందు, మనం చూస్తున్నాం కదా, ఎవరైతే ఈ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యారో ఆ ఇద్దరు నిందితులను ప్రకాష్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ వైద్య పరీక్షలు మనం విజువల్స్ లో చూస్తున్నాం కదా, ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారు. వారు మళ్ళీ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి తరలిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తోంది. ఈ వ్యవహారం ఇప్పటికే గడిచినటువంటి 5 అంటే ఈ నెల 3వ తారీఖున జరగడం, ఆలస్యంగా నిన్నటి నుంచి కూడా బయటకు రావడంతో ఒక్కసారిగా రాజమండ్రి నగరంలో ఇది ఒక హల్చల్ గా మారడం జరిగింది. ఇదే క్రమంలో ఐ న్యూస్ అసలు ఏం జరిగింది, ఇందులో వాస్తవాలు ఏంటి అనే తెలుసుకునేటువంటి ప్రయత్నంలో మనం అన్ని విషయాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. అసలు నిందితులు ప్రసాద్ ఆదిత్య మాల్లో ఎలా వ్యవహరించారు అనే సీసీ ఫుటేజ్ లను కూడా ప్రజెంట్ చేశాం. అందులో డాక్టర్ ప్రియాంక సంబంధించినటువంటి ఏదైతే ప్రమాద ఘటన ఉందో చాలా క్లియర్ గా కనిపించింది. నిందితులు
ఈ ప్రకాష్ నగర్ ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రసాద్ ఆదిత్య మాల్లో మద్యం మత్తును వ్యవహరించినటువంటి తీరు పట్ల ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. నిందితుల మీద సాధారణ సెక్షన్లు కాకుండా కఠినమైనటువంటి సెక్షన్లు అమలు చేయాలన్న వాదన అయితే వినిపిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి చూసాం, రాజమండ్రి వ్యాప్తంగా నాయకులంతా కూడా స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వరుస కథనాలతో స్పందించారు. అదేవిధంగా నిందితులకు శిక్ష పడే విధంగా, అదేవిధంగా బాధితురాలు ఎవరైతే ప్రియాంక ఉందో ఆమెకు మెరుగైనటువంటి వైద్యం, దాంతో పాటుగానే ఆ కుటుంబానికి సహాయ సదుపాయాలు అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరినటువంటి సందర్భం కనిపించింది. డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి గురించి ముఖ్యమంత్రి ఆరా తీసినటువంటి సందర్భం ఐన్యూస్ ఎఫెక్ట్ తో కనిపించింది. ఎందుకంటే నిరంతరాయంగా ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందన్న అంశాల మీద ఎప్పటికప్పుడు కూడా మనం అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని అసలు ఇందులో ఎందుకు ఆలస్యం అయిందన్న అంశాల మీద లోతుగా వరుస కథనాలు వేసినటువంటి సంబంధించి డిస్కస్ చేద్దాం. బట్ మీన్ వైల్ మనతో పాటు ఇప్పుడు జాయిన్ అయ్యారు మార్గాని భరత్ గారు, వైసీపీ మాజీ ఎంపీ. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ ఈవినింగ్ అండి. మనం చూస్తున్నాం భరత్ గారు, నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఈ రోజు ఇప్పుడు అరెస్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 1 డే గ్యాప్ వచ్చింది అన్నట్టుగా కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటి ఇంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఇద్దరు ప్రాణాలతో చెలగాటమాడిన ఇద్దరు నిందితులను ఇప్పుడు పోలీసులు, ప్రకాష్ నగర్ పోలీసులు అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాము. సో ఈ ఘటనని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటండి దీని మీద? అంటే ఐనోస్ స్క్రీన్ మీద యాక్చువల్గా చూడొచ్చు. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ కి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్య పరీక్షలకు ఇద్దరిని, అంటే అటు దుష్మంత్ తో పాటు జోసఫ్ ఇద్దరిని కూడా వైద్య పరీక్షలకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నేరుగా మళ్ళీ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. మళ్ళీ ఒక 5 నిమిషాల్లోనే తిరిగి మళ్ళీ స్టేషన్ నుంచి మనకు వెళ్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం కదా, కోర్టుకి తరలించినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వారికి రిమాండ్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇద్దరు నిందితుల మీద పలు సెక్షన్లు పెట్టారు. 2 కేసులు నమోదు చేశారు. ఒకటి ప్రసాద్ ఆదిత్యమాల్ మేనేజర్ విజయ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ తో పాటుగానే మరొకటి ఏదైతే డాక్టర్ ప్రియాంకతో ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే ఉమేష్ అనే వ్యక్తి ఉన్నారో అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు, అదేవిధంగా ఆసుపత్రి వైద్యులు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మరొక కేసు నమోదు చేశారు. అయితే ఇందులో పెట్టినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి సాధారణ సెక్షన్స్ అని చెప్పి ఇప్పటికే పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం, మార్గాని భరత్రామ్ ఆయన చెప్పడం జరిగింది, ఇవన్నీ సాధారణ కేసులే, స్టేషన్ బెయిల్ ఇస్తారు, లేదంటే ఈజీగా బయట వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందువల్ల ఇలాంటివి కాదు, ఖచ్చితంగా ఈ కేసులో అంటే మన విజువల్స్ లో చూస్తున్నాం, వాళ్ళు హిట్ అండ్ రైడ్ అనేవి కాదు, వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఆమె మీదకి 1కి 2 సార్లు ఢీకొట్టిన తర్వాత 3వసారి హెడ్ మీదకి ఎక్కించారు. కాబట్టి వాళ్ళు సోయలోనే ఇది కావాలని చేశారు. కాబట్టి కఠిన చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే నిందితులను రాజమండ్రి కోర్టులో ఇద్దరిని ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు సాయంత్రం 5 గంటల లోపు ప్రవేశపెట్టిన తర్వాత వారికి 14 రోజుల పాటు ఏదైనా రిమాండ్ విధించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే వారికి ఉన్నటువంటి నేర చరిత్ర ఏంటి, గతంలో ఏమన్నా ఎలాంటి నేరాలకు పాల్పడ్డారా, లేదంటే ఈ కేసులోనే వాళ్ళు ముద్దాయిలుగా ఉన్నారా, అసలు ఎందుకు అంత ర్యాష్ గా బిహేవ్ చేయాల్సి వచ్చింది, దానికి వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేవి ఎఫ్ఐఆర్ లో పూర్తిగా కోర్టుకి సబ్మిట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంతవరకు అయితే బయటికి ఎఫ్ఐఆర్ కాపీ రాలేదు, కేవలం టెక్స్ట్ మెసేజ్ అనేవి పంపిస్తున్నారు. అందులో ఏ సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేశారనేది ఉంది. ఆ రోజు ఏదైతే 3వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ డాక్టర్ ప్రియాంక, అదేవిధంగా ఉమేష్ అతని స్నేహితులు ఇద్దరు కలిసి ఒక స్పైడర్ మ్యాన్ సినిమా చూసేందుకు ప్రసాద్ ఆదిత్యమాల్కి వెళ్లారు. తిరిగి షో అయిపోయిన తర్వాత 9:30 గంటల ప్రాంతంలో ప్రసాద్ ఆదిత్యమాల్ నుంచి బయటకు వస్తున్నటువంటి క్రమంలో ఒక బ్లాక్ కలర్ కార్ లో నెక్సాన్ వెహికల్ లో నిందితులు ఎవరైతే దుష్మంత్ తో పాటు జోసఫ్ ఇద్దరు ఉన్నారో వారు చాలా ర్యాష్ గా వచ్చారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు మాల్లో ఉన్నటువంటి సెక్యూరిటీతో గొడవ పడ్డారు. మద్యం మత్తులో వారితో ర్యాష్ గా బిహేవ్ చేయడం, బ్రీత్ అనలైజర్ తో చెక్ చేసినటువంటి క్రమంలో మద్యం అంటే మత్తు అనుమానాలు ఉన్నాయి. అందువల్ల వారిని వెళ్ళిపోవాలని సూచించడంతో అదే కోపంతో షెల్లార్లోకి వచ్చి కారు తీసుకుని గేట్ వైపు దురుసుగా వచ్చారు. ఇదే క్రమంలో వారి షెల్లార్లు ఏదైనా డాక్టర్ ప్రియాంతో గొడవ పడ్డారా, ఆ కోపంలోనే గేట్ దగ్గర ఢీకొట్టే ప్రయత్నం చేశారా అనేది పూర్తిగా క్లియర్ గా ఈ సీన్ ఎఫెన్స్ ఏవైందో అది అందరూ కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఎఫ్ఐఆర్ ఇంతవరకు కూడా బయట పెట్టినటువంటి సందర్భం ఏదైతే టెక్స్ట్ మెసేజ్ మాత్రమే
చెప్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన తర్వాత వివరాలు ఏమైనా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందో చూడాలి. ప్రస్తుతానికైతే రాజమండ్రి నగరంలో ఇది ఒక సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దీని మీద విమర్శలు చేస్తున్నాయి. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు రెస్పాండ్ ఎప్పటికప్పుడు కూడా నిన్న ఎప్పుడైతే విషయం బయటకు వచ్చిందో అసలు ఏం జరిగిందనే వాస్తవాలను ప్రభుత్వం ముందు, ప్రజల ముందు, ప్రతిపక్షాల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలోనే పోలీసులు మధ్యాహ్నం సమయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ఏం జరిగిందనే వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అదే రోజు రాత్రి 1:40 ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ కేసులో నిందితులను అంటే ఏవైతే వాడినటువంటి కారు వెహికల్ ఉన్నాయో స్వాధీనం చేసుకున్నారు. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా అప్స్టాండింగ్ అంటే పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెప్పారు. ఇదే క్రమంలో అదుపులో తీసుకున్న తర్వాత ఇవాళ కోర్టుకి సబ్మిట్ చేసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. సీసీ ఫుటేజ్ లో ఆ రోజు నిందితులు ఏ విధంగా కారుతో డ్రాష్ ఇచ్చారో అదే విధంగా వారిని అదుపులో తీసుకున్న తర్వాత న్యాయస్థానానికి ఇద్దరిని కూడా నిందితులను కోర్టుకి తరలిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇప్పటికే రాజమండ్రిలో ఉన్నటువంటి పలు కళాశాలల విద్యార్థులను అంతా కూడా ఈ ఘటనలో డాక్టర్ ప్రియాంకకు న్యాయం జరగాలి, ఆయన కుటుంబం అండగా ఉండాలి, ముఖ్యంగా ఆమె వైద్య ఖర్చుకు సంబంధించినటువంటి సహాయ సదుపాయాలు కూడా అందాలి అన్న అంశాన్ని అయితే చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా అయితే కోర్టుకు తరలించారు. ఇవాళ రిమైండ్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇదే క్రమంలో పోలీసులు ఎందుకు జాప్యం చేశారు అంటే అందరికీ తెలుసు అంటే కొంతమంది మీరే ఉన్నారని చెప్పి పోలీసులు గణేష్, ఈ కేసుకి సంబంధించి మరీ ముఖ్యంగా మనం పోలీసుల పనితీరు గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్క కేసు అని కాదు, పాస్ట్ కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్న ప్రతి కేసెస్ లో అందులో కొన్ని కేసెస్ కి సంబంధించి అందులో కొన్ని పోలీస్ అధికారులు తీసుకున్న డిసిజన్ కి సంబంధించి ఇప్పుడు దుమారం రేగుతుంది. అసలు ఎందుకు పోలీసుల పనితీరు ఈ విధంగా ఉన్నట్టుగా ఇలా ఉందన్నట్టుగా కూడా కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సో పోలీసుల పనితీరుకి సంబంధించి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి? అంటే ఈ కేసులో జాప్యం జరగడమే అనేక అనుమానాలకు తావిచ్చింది. మొదటి రోజే ఏదైనా ప్రెస్ నోట్ కానీ ప్రెస్ మీట్ కానీ పెట్టుంటే ఎంత రాద్ధాంతం జరిగేది కాదు, బాధితురాలకు కూడా న్యాయం జరిగేది. అదేవిధంగా నిందితుల మీద పలు సెక్షన్ల మీదకి అప్పుడే అదుపులో తీసుకుని ఉంటే ఎంతవరకు వచ్చేది కానీ ఎప్పుడైతే 3వ తేదీన జరిగి ఇది నిన్న వరకు కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడిందో అందువల్ల అనేక అనుమానాలకు తావిచ్చినట్లయింది. ఈ నిందితులు ఎవరైనా తప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, అందుకనే ఏమైనా జాప్యం జరిగిందా అని అంటూ కూడా ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులతో పాటు విద్యార్థుల్లో కూడా అనుమానాలు వ్యక్తం చేసినటువంటి సందర్భం కనిపించింది. అందువల్ల అనుమానాలు తలెత్తాయి. ఇదే అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రకాష్ నగర్ పోలీసులను డిఎస్పీ సుభాష్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి సిఐ వీరందరినీ కూడా బాధ్యులు ఎవరైతే ఉన్నారో వీరిని ప్రశ్నించినటువంటి క్రమంలో అంటే విద్యార్థులు అందరూ కూడా విద్యార్థులే, వారి యొక్క భవిష్యత్తు ఇబ్బందికరం ఉంటుంది కాబట్టి కొన్ని విషయాల్లో కాన్ఫిడెన్షియల్ గా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా అదే రోజు రాత్రి మేము ఘటన ప్రదేశానికి వెంటనే వెళ్ళాం, అక్కడ దర్యాప్తు చేసాం, నిందితులు వాడినటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నాం, నిందితులు పట్టుకునేందుకు ప్రయత్నం చేసాం, మేము అన్ని చేసాం, చేయాల్సిందంతా కూడా చేసాం. కానీ ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో వాటన్నింటినీ కూడా ప్రకాష్ నగర్ పోలీసులు ఖండిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ కేసులో నిందితులు ఇద్దరిని కూడా శిక్షించే విధంగా మేము ముందుకు వెళ్తాం, అవసరమైతే ఆల్టర్నేటివ్ చేసినా నిందితులు కఠిన శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పి అయితే పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఈ కేసులో ఆలస్యం అవడం, విషయం బయటికి తెలియకపోవడంతోనే అనేక అనుమానాలకు తావిచ్చినట్లయింది. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే మీడియాకు లీక్ అవడం, ముఖ్యంగా ఐ న్యూస్ దీని మీద ఫోకస్ పెట్టడం, వరుస కథనాలు ప్రసారం చేయడంతో ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి దీన్ని వెళ్ళడం జరిగింది. రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఐ న్యూస్ ప్రభుత్వం వెంటనే చర్యలన్న దీంతో ముఖ్యమంత్రి వరి పరీక్షల కోసం మనకి ఇక్కడ కనిపిస్తుంది. గణేష్, అయితే ఇప్పుడు ఆ ఇద్దరు స్టూడెంట్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? గణేష్, అయితే ఇప్పుడు ఆ ఇద్దరు స్టూడెంట్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? అంటే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినటువంటి డాక్టర్ ప్రియాంక పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆమె ఇప్పటికే రకరకాల కథనాలు వస్తున్నాయి. ఆమె
వెంటిలేటర్ మీద ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుందని చెప్పి ఒకరు చెప్తున్నటువంటి సందర్భంలో మరొకరు చనిపోయిందని చెప్పి చెప్తున్నటువంటి విషయం ఉంది. ఏదనేది సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆమె తండ్రి, ఆమె కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురి భవిష్యత్తు మీద ఎంతటి ప్రభావం చూపించినటువంటి ఈ యాక్సిడెంట్ ఘటన పట్ల వారు కృంగిపోతూ ఉన్నారు. ఎందుకంటే తమ కూతురు ఒక కారు టైర్ కింద తల నలిగిపోవడం అనేది ఆ తండ్రి చెప్తున్నటువంటి అంశాల్లో బాధ వర్ణనాతీతంగా ఉంది. నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆమె కుటుంబం డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతోంది, పోలీస్ యంత్రాంగాన్ని కూడా కోరుతోంది. మరొక వైపు ఈ ఘటనలో డ్రైవ్ చేస్తున్నటువంటి ఈ ఉమేష్ అనే వ్యక్తి యొక్క పరిస్థితి మెరుగ్గానే ఉంది. అతనికి చిన్నపాటి గాయాలయ్యాయి. ఆయనకు కూడా వైద్యం అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం ఒక కేసు నమోదు చేశారు. అదేవిధంగా ప్రసాద్ ఆదిత్యమాల్ నుంచి వచ్చినటువంటి మేనేజర్ విజయ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం ఒక కేసు నమోదు చేసి ఇలా రెండు దఫాలుగా రెండు కేసులు నమోదు చేసి ఈ ఘటనలో నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రస్తుతం వారిని కోర్టుకి తరలించి రిమాండ్ విధించిన తర్వాత వారికి కఠిన చర్యలు తీసుకునే విధంగా మేము ముందుకు వెళ్తున్నామని ఇక్కడ ఉన్నటువంటి ప్రకాష్ నగర్ సిఐ బాజీలాల్, డిఎస్పీ సుభాష్ చెప్పినటువంటి సందర్భం కనిపించింది. మొత్తంగా ఈ వ్యవహారం రాజమండ్రి నగరంలో ఒక అందులో ఐ న్యూస్ దీని మీద ఫోకస్ పెట్టి కుటుంబానికి బాసంటగా అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేయడంతో దీని మీద ప్రస్తుతం అయితే పోలీస్ యంత్రాంగం నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా ముందుకు వెళ్తున్నామని చెప్పి చెప్తున్న సందర్భం. Right, thanks for the updates, Ganesh. ఏం పాపం ఎరుగని అమాయక విద్యార్థిని రాక్షస డ్రైవింగ్ తో ప్రాణాలతో పోరాడుతుంది. రేపో మాపో డాక్టర్ కావాల్సిన అమ్మాయి ఇద్దరి చేతిలో గాయపడి పేషెంట్ గా సికింద్రాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతుంది. నిందితులు ఏం చక్క దర్జాగా ఎంజాయ్ చేస్తుంటే విద్యార్థిని ప్రియాంక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. విద్యార్థినిని పట్టించుకునే నాదుడు ఎవరు? నిందితుల్ని ఎవరు రక్షిస్తున్నారు? మద్యం మత్తులో నిందితులు చేసిన ఈ ఘోర దారుణానికి ఇప్పుడు ఆమె గొంతు మూగబోయినా ఆమె గొంతును ఖచ్చితంగా ఐ న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. ఆమె గొంతుకై ప్రశ్నిస్తూనే ఉంటుంది. కన్నీరు మున్నీరు అవుతున్న ఆ బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ డాక్టర్ ప్రియాంకకు న్యాయం జరిగి నిందితులకు కఠిన శిక్ష పడే వరకు ఐ న్యూస్ తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉంటుంది. ఐ న్యూస్ వరుస కథనాలతో డాక్టర్ ప్రియాంక దారుణ ఘటనలో రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు ఎట్టకేలకు స్పందించి పురోగతి సాధించారు. మెడికో జీవితాన్ని నాశనం చేసి మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి పారిపోయిన కిరాతకులు సూరవరపు దశ్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత వారిని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి కోర్టుకు తరలించారు. రాజమండ్రిలో మెడికోలను కారుతో ఢీకొట్టిన ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ ఘటనలో బాధిత మెడికోలు ప్రియాంక, ఉమేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఘటనలో మెడికోలు తీవ్రంగా గాయపడడం బాధకరమని చెప్పారు. ఘటన జరిగిన తీరును అధికారులు సీఎం కు వివరించారు. మద్యం మత్తులో ఇద్దరు మెడికోళ్లను కారుతో ఢీకొట్టి పరారయ్యారని చెప్పారు. ఘటనకు కారణమైన నిందితులను అరెస్టు చేసి